ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. చూసారా, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టాను. ఖర్జూర పండు అన్నీ. మా కోడలేమో కస్టర్డ్ తయారు చేసి ఇచ్చింది. ఈ కస్టర్డ్లో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ వేస్తానన్నమాట. ఈ కస్టర్డ్ కొంచెం ఇలా చిక్కగా తయారు చేసుకోవాలి. గట్టిగా చేసుకుంటే ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అన్నీ వేయంగానే మనం కస్టర్డ్ పల్చగా అయిపోతుంది అనమాట. అందుకని చిక్కటి కస్టర్డ్ తయారు చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు తీసి ఈ ముక్కలన్నీ వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. అరటిపళ్ళు, యాపిల్, సమస్తం అన్ని రకాలు అన్ని మన దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కదా, ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత నెమ్మదిగా పలచగా అయిపోతుంది. ఇందులో కలర్ ఇలా కనిపిస్తుంది కానీ ఎల్లో కలర్ ఉండాలి. ఏమిటో మరి ఈ కెమెరాలో కొంచెం అలా కలర్ కనిపించట్లేదు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కస్టర్డ్లో మనం ఫ్రూట్స్ అన్నీ వేద్దాం. వేసి అప్పుడు దీని ఎలా ఉందో చూద్దాం. ఇదిగో ఫస్ట్ నేను అరటిపళ్ళు వేసేసాను. తర్వాత ఏం వేస్తాం, యాపిల్ వేసేసాను. తర్వాత బొబ్బాయికాయ పండు, పపాయ ఫ్రూట్ అనమాట. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామందికి ఇష్టపడరు కానీ ఇదేమో ద్రాక్ష పళ్ళు. తర్వాత ఇవేమో అనాస పండు అని ఇంగ్లీష్లో ఉంటారే, పైనాపిల్ కూడా అండి. అసలు మంచి స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. పైనాపిల్ వేసుకుంటే జాగ్రత్తగా వేసుకోవాలి. కొన్నిసార్లు చేదు వస్తుంది అంటారు, నాకు ఎప్పుడు రాలేదు. ఇదేమో కర్బూజా. ఇది కూడానండి, దీని రంగు రూపు అన్నీ మార్చేస్తుంది. మంచి స్మెల్, టేస్ట్ వచ్చేస్తుంది. ఇది కూడా కర్బూజా కూడా సన్నగా మంచి పండినది, బాగా పండింది వేసుకోవాలి. తర్వాత ఇవేమో సంత్రా. నీట్గా సంత్రా నీట్గా తయారు చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకుని వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం వేద్దాం, ఇది డేట్స్. ఇది వేసుకుంటే కూడానండి భలే టేస్ట్ వస్తుంది. ఇవి వేసినప్పుడు మనం షుగర్ ఎక్కువ వేయక్కర్లేదు దీంట్లో. ఇది వేసి తేనె వేస్తే చాలు. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది ఇప్పుడు వేస్తాను నేను రెండును. చూడండి, ఇప్పుడు లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ మనం కలిపేద్దాం మంచిగా. ఇలా మంచిగా కలిపేసి మొత్తం ముక్కలన్నీ కస్టర్డ్లో మంచిగా నీట్గా కలిపేది. చిక్కగా ఉంది చూసారా, ఇది కాసేపటికి పల్చగా అయిపోతుంది. ఒక అరగంట కల్లా పల్చగా అయిపోతుంది. అరగంట కూడా అక్కర్లేదు, 10-15 నిమిషాలు 20 నిమిషాలు అలా బయట ఉంచామంటే పల్చగా అయిపోతుంది. ఇది ఇంకా ముక్కలు వేసాక ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, పెద్దవాళ్ళు ముక్కలు నవ్వలేరు పాపం, చల్లగా అయిపోతాయి కదా. ఆ ముక్కలు వాళ్ళు తినడం కష్టపడతారు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అంటే. అందుకని చెప్పి నేను ఎప్పుడు ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇష్టపడను. కస్టర్డ్ పెట్టేయాలి ఫస్ట్. కస్టర్డ్ పెట్టి అప్పుడు ముక్కల తర్వాత వేసుకోవాలి తీసుకుని బయటికి. ఇప్పుడు నాకెంతో ఇష్టమైనటువంటి దానిమ్మ గింజలు ఇంగ్లీష్లో ఏమంటారమ్మా, గాయత్రమ్మ? పోమోగ్రెనేట్. అచ్చ తెలుగులో మాట్లాడుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. పోమోగ్రెనేట్ వేసేసుకుని ఇవన్నీ వేసినా తనివి తీరదండి, అలా వేస్తూనే ఉండాలనిపిస్తుంది నాకు. జీడిపప్పు కూడా వేయాలండో. జీడిపప్పు వేయకపోతే మర్యాద ఉండదు ఉన్నట్టు లెక్క అనమాట. ప్రెస్టేజ్ ఇష్యూ ఇక్కడ. అందరూ జీడిపప్పు లేదే అన్నం తప్ప అన్నిట్లో జీడిపప్పు వేస్తున్నారు. అన్నం ఒకటిలోనే జీడిపప్పు వేయట్లేదు, ప్రతి దాంట్లో జీడిపప్పే. ఏం చేద్దాం, అందరితో పాటు మనం అంతే. జీడిపప్పు వేసిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా, నాకు ఇంకా దానిమ్మ గింజలు వేసేయాలనిపిస్తుంది. నా దగ్గర ఎన్ని దానిమ్మ గింజలు ఉన్నాయో అన్నీ వేసేసాను. నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ ఇదేంటంటే మా కోడలు వాళ్ళు పాట్లక్ చేసుకుంటున్నారు, వాళ్ళ కోసం తయారు చేసి ఇస్తున్నాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మా ఇంట్లో చేసిన ఫ్రూట్ సలాడ్ అంటే చాలా ఇష్టంట. అందుకని చెప్పేసి ఈ ఫ్రూట్ సలాడ్ చేసి ఇస్తున్నాం. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. దీంట్లో షుగర్ చాలా తక్కువ వేస్తాం.
బాగుందండి. మీకు ఇష్టమేనా ఈ ఫ్రూట్ సలాడ్? మీరు ఎలా చేస్తారు ఫ్రూట్ సలాడ్? మీరు కూడా చేసి ఎలా చేస్తారో చెప్తే నేను ఇంకా వెరైటీస్ నేర్చుకుంటాను. నాకు ఇలా రకరకాల వంటలు చేసి ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే మా కోడలు ఏం చేస్తుందంటే ఇలాంటి ఏదైనా మంచి మంచి వంటలు వండినప్పుడు నాకు ఇస్తుంది. అత్త చెయ్యి అత్త నువ్వు అంటుంది. ఓకే అండి, బాయ్ అండి.